ఒకప్పుడు ఈ పేరెత్తితేనే భయపడిపోయేవారు. అలా వచ్చిన సినిమాలు ఇచ్చిన ఇంపాక్ట్ మరి. కానీ ఇప్పుడు ఒకే ట్రెండ్ నడిస్తే అది ఇండస్ట్రీ ఎందుకు అవుతుంది? ఈ క్రమంలో పార్ట్ 1, 2లే కాదు, ఏకంగా 3, 4లు తీసినా చూస్తామంటూ రెడీ అయిపోతున్నారు ఆడియన్స్. దీంతో మీరు చూస్తామంటే మేము కాదంటామంటూ వరుస ఫ్రాంచైజీలను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారట మన మూవీ మేకర్స్. ఒక సినిమా సూపర్ హిట్ అవడంతో ఆ టైటిల్కి వచ్చిన మైలేజ్ ని క్యాష్ చేసుకుందామనుకుంటారు మేకర్స్. ఈ క్రమంలోనే అదే పేరుతో సీక్వెల్స్ కి శ్రీకారం చుట్టేవాళ్ళు. కానీ అవేవీ బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్లని రాల్చని పరిస్థితి. ఇక ఆర్యా 2, శంకర్ దాదా జిందాబాద్ వంటి సినిమాలు నిరూపించాయి కూడా. అయితే అదంతా ఒకప్పుడు. కాలం మారింది. బాహుబలికి వచ్చిన 2వ భాగం సూపర్ హిట్ అవడంతో అలాగే మరిన్ని సీక్వెల్స్ ని పట్టాలెక్కించి హిట్ కొట్టారు మన మేకర్స్. వీటిలో పుష్ప 2, F3, హిట్ 2, డీజే టిల్లు స్క్వేర్, మ్యాడ్ స్క్వేర్ వంటి సినిమాలని బెస్ట్ ఎగ్జాంపుల్స్ గా చెప్పుకోవచ్చు. దీంతో వీటికి మరిన్ని ఫ్రాంచైజీలు రావాలన్న డిమాండ్ రావడంతో అవి కూడా చేసేస్తే ఎలా ఉంటుందా అని థింక్ చేస్తున్నారట మేకర్స్. ఇక ఇప్పటికే హిట్ 3 పట్టాలెక్కగా హీరో కార్తీతో హిట్ 4 ని కూడా ప్లాన్ చేస్తున్నారని ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇక తాజాగా జాక్ ట్రైలర్ లాంచ్ లో జాక్ ప్రో మ్యాక్స్ పేరుతో కథలు కూడా రాసుకున్నారని, అవి కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు స్టార్ బాయ్ సిద్ధు. డీజే టిల్లు స్క్వేర్లు సక్సెస్ ఇచ్చిన ఇంపాక్ట్ అనడంలో ఆశ్చర్యం లేదు. ఇక పుష్ప 3 కూడా వచ్చే అవకాశం ఉందన్న వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. దేవరా 2, సలార్ 2 తెరకెక్కిస్తామని మేకర్స్ అభిమానుల్ని ఎప్పటినుండో ఊరిస్తున్నారు కూడా. ఒకవేళ నిజంగానే ఇవన్నీ పట్టాలెక్కి సక్సెస్ అయ్యాయంటే మాత్రం టాలీవుడ్ సీక్వెల్స్ లో మునిగి తేలుతుండడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. For more videos like this, subscribe Big TV channel.